నమస్తే. రైజింగ్ తెలంగాణ పేరుతో గోషామాల్ నియోజకవర్గంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి అయితే మాత్రం ఒక విగ్రహాన్ని అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని పోలినట్టుగా గణేష్ విగ్రహం ఉంది, దాన్ని తొలగించాల్సిందే అని కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే మాత్రం ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ విగ్రహం చుట్టూ మొత్తం ఒకవైపు ప్రశంసలు విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే సందర్భంలో మెట్టు సాయి గారితోనే నేరుగా మాట్లాడడం జరుగుతున్న పరిణామాలపై. ముందుగా రైజింగ్ తెలంగాణ పేరుతో మండపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక వినాయకుని చూస్తే మాత్రం రేవంత్ రెడ్డిని పోలినట్టుగా ఉంది, సీఎంతో పోలినట్టుగా ఉందని కూడా చాలామంది అంటున్నారు. మీరు ఈ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? అసలు ముందు ఈ విమర్శల కంటే ముందు దీని ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్యంగా సతీష్ గారు, అంటే మనము చేసిన ప్రతి పని స్పష్టంగా తెలియజేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నినాదాన్ని, విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో రైజింగ్ తెలంగాణ నంబర్ 1 అని చెప్పి ఒక స్లోగన్, ఒక నినాదం తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఎప్పుడో ఒక చిన్న వ్యవహారం చేసేటప్పుడే మనం ఎన్నో పనులు శ్రీకారము చేస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద పనిని శ్రీకారం చూసినప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంలో మన పాత్ర కొంచెం ఉండాలి కదా. అంటే ఒక కార్యకర్త ఉద్దేశంతోనే రైజింగ్ తెలంగాణ మండపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి కొంతమంది అజ్ఞానులు తమకు తామే పెద్దగా హిందుత్వమని మాట్లాడే కొంతమంది అజ్ఞానులు చెప్తున్నాను. వాళ్ళకు నేరుగా, మీకు ఇప్పుడే కనపడిందా ఇలాంటి విగ్రహం? ఇంతకుముందు ఎప్పుడో గతంలో కనపడలేదా? వాళ్ళు ఏమనుకొస్తున్నారు, హిందుత్వ మనోభావాలు దెబ్బతింటాయని చెప్తారు. నేను హిందువుని, ఒరిజినల్ హిందువుని, నిత్యం పూజలు చేస్తాను. నిత్యం పూజ కంటే బయటికి వెళ్ళలేను. అలాంటి విధానంలో వీరికి ఏంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా కొలుస్తారా, ఈ విధంగా చూస్తారా అని చెప్పి ఎవరికి తెలియకుండా ఈ బీజేపీ వాడుతున్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ వాడుతున్న ఆర్ఎస్ అన్న వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు కొన్ని చిన్న ఒక చాలా మటుకు మాట్లాడుతుంటారు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, చెప్తున్నాను మీకు. ఇగో చూడండి, ఇగో వినాయకుడు. ఓకే, వినాయకుడికి బూట్లు వేశారు, ఆర్ఎస్ఎస్ వేసినారు. అప్పుడు ఎక్కడ పోయినాయి ఈ మన హిందుత్వ సంఘాలు, హిందూ జాగృతి సంఘాలు? ఇదొకటి. మరొకటి పవన్ కళ్యాణ్ సీసా, ఆయన గాజు గుర్తు పవన్ కళ్యాణ్. అప్పుడు ఇకైతే నేరుగా డైరెక్ట్ వినాయకుడే పూజ చేస్తున్నాడు. ఎవరికి? మోడీ గారికి. అప్పుడు మర్చిపోయారా? ఇక్కడైతే మరి ఇంకా ఘోరం. వినాయకుడు సమానంగా ప్రధానమంత్రి మోడీ ఉన్నారంటారు. అంటే ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడ పోయినాయి సంఘాలు? ఇప్పుడు చెప్తున్నా హిందుత్వ సంఘాలు ఎక్కడ పోయినాయి? అంటే ఉన్నాయా, ఆ టైంలో పండుకున్నాయా అని అడుగుతున్నా అంతే. మీరు చేసింది తప్పు అంటలేను, తప్పు అని అనట్లేదు. మీకు ఇప్పుడు తప్పని కనపడితే అడుగుతున్నా. గతంలో మీరు చేసినప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు తప్పు ఎట్లా అయింది అంటే, మీరు చూసే చూపు, మీరు ఆలోచించే విధానం, మీరు మాకు తప్ప ఇంకెవరికి పేరు రావద్దు, మేమే ఏమైనా చేస్తే మాకు మోడీకే రావాలి, మా బీజేపీకే రావాలి, చేస్తే మా ఆర్ఎస్ఎస్కే రావాలని చెప్పి అనుకునే వాళ్లకు ఇలాంటి విధానాన్ని మీరు ప్రశ్నించినప్పుడు, వేరే విధానాన్ని ప్రశ్నించినప్పుడు దానికి ఒక విధానము, ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. మీరు చేసిన ప్రతి పని స్పష్టంగా న్యాయమైనప్పుడు, మీరు చేసిన ప్రతి ఎక్కడ కూడా మన హిందుత్వానికి ఇబ్బంది కానప్పుడు మేము చేస్తే ఏ విధంగా ఇబ్బంది అవుతుందని అడుగుతున్నా. ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమంటున్నా అంటే, ఒక వ్యక్తిని దేవుడితో ఎలా పోలుస్తారు? ఒక సీఎం స్థాయి మీద అభిమానం ఉండొచ్చు, కానీ దేవులను కించపరిచేలాగా, గణపతిని కించపరిచేలాగా ఆయన గెటప్ వేయడం అనేది, ఏర్పాటు చేయడం అనేది సరైనది కాదంటూ కూడా ఆయన ఫిర్యాదు చేస్తారు. దానికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, ఆయనకి మొన్న ఆర్ఎస్ఎస్ చేసినప్పుడు కనపడలేదా? పడుకున్నారా రాజసింగ్? అప్పుడు దొర్లు కూడా అనుకుండా, నిద్ర మబ్బులు అనుకుండా, నిద్ర లేచి పడుకున్నాడా? అది తెలుసుకోమంటు నేను కూడా. రాజసింగ్ కూడా ఆయన ఏంటంటే, ఆయన బీజేపీలో పోవడానికి ఆయన ప్రయత్నం అంతే. ఇట్లా మాట్లాడితే నన్ను బీజేపీలో తీసుకుంటారని చెప్పి ఆయన ఒక ఆశ, ఆయన ఒక అత్యాశ, అది నేను నాకు అనుకుంటున్నాను. ఇది అప్పుడు మాట్లాడలేదు రాజసింగ్ ఇలాంటి చేసినప్పుడు. ఆయన తెలియకపోవచ్చు కదా. తెలియదు అదంటున్నాను నేను. ఆయన అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి, ఇది బీజేపీ చేస్తే కరెక్ట్ కాబట్టి, చేస్తే మేమే చేయాలి కాబట్టి ఇంకెవరు చేయొద్దు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ యోగి ఎవరికి, మోడీ గారికి డైరెక్ట్ వినాయకుడు వచ్చి పూజ చేస్తున్నాడు. ఎక్కడిది?
ఇప్పుడు మన ఏడ ఇండియాలో ఆర్ఎస్ఎస్ ఉంది, ఎక్కడ ఉంది, ఊర్లో ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడలేదు ఎందుకు? ఇది డైరెక్ట్ పక్క రాష్ట్రం కదా, ఆడ లేదా ఆర్ఎస్ఎస్ విభాగం, మరి అప్పుడు మాట్లాడలేదు. మరి అంటే మీ అనుబంధ పార్టీలు, మిమ్మల్ని ప్రేమించే పార్టీలు, మీతో ఉండే పార్టీలు చేస్తేమో ఎంత తప్పు చేసినా అది ఒప్పే. కానీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందంటే దానికి హిందూ ఒక మనోభావాలు మాట్లాడతారు, అది వాళ్ళ వ్యక్తిగతం. సో ఇంతకుముందు మీ ఆఫీస్ వచ్చే ముందు కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. వినాయకుడిని మార్చారు, పోలీసులు వచ్చారు, డీసీపీ వచ్చారు, వాగ్వాదం జరిగింది, ఏదేదో వార్తలు అయితే కనిపిస్తుంది. అందులో నిజం ఉందా? అసలు అప్డేట్ ఏంటి? అసలు అక్కడ వినాయకుడు ఉన్నారా లేకపోతే మార్చారా? ఎందుకు మార్చామంటే, నేను నా పరిసర ప్రాంతాల్లో మా ఇంట్లో పెట్టుకున్నా, మా ప్రైమరీస్లో పెట్టుకున్నాను. అడిగే హక్కు ఎవరికి లేదు, తీసే హక్కు ఎవరికి లేదు. మేము వినాయకుడిని పూజ చేస్తున్నాం, మేము అనుకున్న విధానం ప్రకారంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా పూజలు నిర్వహిస్తాం. అదేవిధంగా ఏ విధంగా అయితే 9 చేస్తామో అది చేస్తాం. ఎవరు మార్చేయలేదు, ఎవరు తీసేది లేదు, ఎవరికి భయపడేదే లేదు. నిమజ్జనం జరుగుతుందా, ఉండబోతుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు? వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేస్తాం కదా. ఇప్పుడు చాలా మటుకు అందరూ విరాట్ కోహ్లీ పెట్టినప్పుడు అప్పుడు మాట్లాడలేదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు మాట్లాడలేదు. ఇంకా ఘోరం గబ్బర్ సింగ్ వేషం పెట్టిన వినాయకుడిని మీకు ఐడియా ఉండొచ్చు, మీడియా పత్రిక మీకు ఐడియా ఉండొచ్చు. డైరెక్ట్ గబ్బర్ సింగ్ ఆ టైంలో ఏది సినిమా పాపులర్ అయితే అట్లా పెట్టడం ఆనవాయితీ. అట్లా అంటే అప్పుడు హిందూ సంఘాలు ఇక్కడ పోయి నడుతున్నా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, ఒక ముఖ్యమంత్రి గారి ఒక వ్యవహారం వస్తే ఇట్లా మాట్లాడే హిందూ సంఘాలు అప్పుడు పడుకున్నాయా, దొరినాయా, నిద్రపోతున్నాయా, లేకుంటే మన కుంభకర్ణ నిద్రలో వాళ్ళు ఉన్నారా అని మనకు అంతే. ఎవరికి భయపడేది లేదు సతీష్ గారు, ఎంతమంది వచ్చినా ఎదుర్కొంటాం. సో ఈ మండపం ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు? అంటే ఇక భారతదేశం వ్యాప్తంగా మంచిగా అంటే ఒక నినాదం అర్థమైంది ప్రతి ఒక్కరికి. తెలంగాణ రాష్ట్రం మీరు చూడవచ్చు, ఎన్డీటీవీ కానీ, ఇండియా టుడే కానీ, ఏఎన్ఐ కానీ, జాతీయ ఛానల్ దిశలో కానీ, నేను దిశలో చూసినప్పుడు కూడా దాదాపు 1,00,000 మంది వ్యూస్ వరకు పోయినాయి అనుకుంటాను. అంటే ప్రజలు దాన్ని ఒప్పుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక వ్యక్తి మంచిగా చేస్తుంది కాబట్టి మంచి అయితే బాగుంటుంది. నా ఉద్దేశం ఏమేముందంటే, విఘ్నేశ్వరుని యొక్క రూపంతో పెడితే విఘ్నాలన్నీ పోతాయి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో తప్ప ఇంకెలాంటి లేదు. కానీ చూసే చూపులకు, మాట్లాడే వాళ్ళకి అర్థం కావాలి. నాకు ఏం చెప్తున్నా, హిందుత్వానికి సంబంధించిన మాకన్నా పెద్ద హిందూ ఎవడు లేడు, నాకన్నా పెద్ద హిందూ ఎవడు లేడు, నేను కుళ్ళి చెప్తున్నాను. లాస్ట్గా చెప్పండి, చాలా వీడియోల పైన, వార్తల పైన, దీనిపైన కొంతమంది ప్రశంసిస్తున్నాయి, ఎక్కువ మంది కూడా విమర్శిస్తున్నారు. చాలామంది కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. కొందరు మాకు యూరియా లేదు, ఈ టైంలో జయ గణేష్ మోరియా కాదు, మాకు యూరియా కావాలంటున్నారు. అంటే ఓవరాల్గా దీని చుట్టూ కూడా ట్రోలింగ్ నడుస్తుంది, వ్యతిరేక ప్రచారం నడుస్తుంది, కామెంట్ల పర్వం నడుస్తుంది. దీనికి మీరిచ్చే మెసేజ్ ఏంటి లాస్ట్? ఇప్పుడు యూరియా అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క అలసత్వం, ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళడం. భారతదేశంలో రైతులంటే ఇష్టం లేదు బీజేపీకి, కాబట్టి ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడితే కానీ వాళ్ళ మనసుకి మనశ్శాంతి కడుపు నిండదు. అలాంటి వ్యవహారంలో బీజేపీ కేంద్రాన్ని నడిపించే స్థాయి లేదు. రైతులని ఆగం పెట్టే మనుషులు బీజేపీ నాయకులు, వ్యవసాయదారులని, వ్యవసాయ కుటుంబాలని ఆగం చేసే నాయకులే బీజేపీ నాయకులు. ఇది ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు అంటున్నారు ఏమని, గణపతి బప్ప అప్పుడు తుఫాన్లో ఉన్నప్పుడు పెట్టినాము, కరోనా టైంలో పెట్టినాము, ఎప్పుడు పెడుతున్నాము. ఎప్పుడు వినాయకుని యొక్క చతుర్థి ఎప్పుడు ఆగలేదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా. కానీ మీరు అంటున్నారు కదా మనోభావాలు అనేటప్పుడు, ఇక్కడ అయినప్పుడు ఇక్కడ అంటున్నా, పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు మనోభావాలు లేవా, మన భావాలు లేవా? మోడీ పెట్టినప్పుడు మన భావాలు లేవా? మన ఈయన పేరు ఆర్ఎస్ఎస్కి వినాయకుడిని చేసినప్పుడు, బూట్లు వేసినప్పుడు మనోభావాలు లేవా అడుగుతున్నా. మీకు కేవలం మీరు చేస్తేనే మనోభావాలు, వేరే వాళ్ళు చేస్తే మనోభావాలు అంటే అది చాలా మంచిది కాదు. వినాయకుని యొక్క పూజలు నిరంతరం జరుగుతాయి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ఎదుర్కొంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం వినాయక చవితి సందర్భంగా ఏదైతే రైజింగ్ తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం. అయితే కొందరు కావాలనే
ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. ప్రధానంగా నేను అసలైన హిందూ నేనే, కానీ కొందరు హిందూ సంఘాల పేరుతో హిందూ నాయకుల పేరుతో విమర్శలు చేస్తున్నారు. మరి గతంలో ప్రధాని మోడీకి చేసింది అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే మాత్రం చూస్తూ ఉన్నప్పుడు మరి ఎందుకు విమర్శలు రాలేదు? ఇప్పుడు కావాలని కాంగ్రెస్ పార్టీ హిందువులకు దగ్గర అవుతున్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు చేపడుతున్నాను. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరిగినా ఈ యొక్క కార్యక్రమం అయితే విజయవంతం అవుతుంది, తప్పకుండా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.